హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీ జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా ఇస్రో నుంచి 224 వేకెన్సీని భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. ఆ రిక్రూట్మెంట్కి ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. యాక్చువల్గా ఇది జనవరి 27 నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. బట్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అప్పుడు లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. ఫిబ్రవరి 10 అంటే మనకు ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే మార్చి 1 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ అదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, అప్లై చేసే ముందు వేకెన్సీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సైంటిస్ట్, ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మ్యాన్ బి, కుక్, ఫైర్మ్యాన్ ఏ, హెవీ వెహికల్ డ్రైవర్ ఏ, లైట్ వెహికల్ డ్రైవర్ ఏ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి ఎవరు అప్లై చేయాలి అంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై. మీరు ఇండియాలోని ఏ రాష్ట్రానికి చెందిన మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా సరే ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్ అండ్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో 10th పాస్ అయిన వాళ్ళకి వేకెన్సీస్ ఉంది. 10+2 అంటే డిప్లొమా, ఐటీఐ అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉంది. అండ్ అలాగే పీజీ వాళ్ళకి కూడా వేకెన్సీ అయితే ఉంది. ముందుగా ఇందులో మీకు 10th క్లాస్కి సంబంధించి వేకెన్సీ అయితే చెప్తాను. ఇక్కడ పోస్ట్ కోడ్ 028 కనుక చూసుకున్నట్లయితే కుక్ పోస్ట్కి టోటల్ 4 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో జనరల్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ అయితే ఉంది. జనరల్ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టి వేరే కాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి ఎవరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయాలి. అండ్ 10th క్లాస్తో పాటు మీకు వెల్ ఎస్టాబ్లిష్డ్ హోటల్ లేదా క్యాంటీన్లో కుకింగ్కి సంబంధించి 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ కుక్ పోస్ట్కి మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయరు. సో ఈ స్కిల్ టెస్ట్ కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 029 ఫైర్మ్యాన్ ఏ పోస్ట్కి టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఉంది. ఈ 3 వేకెన్సీ జనరల్ కేటగిరీలోనే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్ట్కి ఎవరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ ఫైర్మ్యాన్ ఏ పోస్ట్కి సంబంధించి మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్ అంటే ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదు. ఈ పోస్ట్కి అప్లై చేయాలి అంటే మీరు ఫిజికల్లీ ఫిట్గా అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 030 లైట్ వెహికల్ డ్రైవర్ ఏ పోస్ట్కి టోటల్ 6 వేకెన్సీ అయితే ఉంది. ఇందులో జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి వేకెన్సీ అయితే కేటాయించారు. ఇక్కడ యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో కూడా వేకెన్సీస్ ఉంది కాబట్టి రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి ఎవరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయాలి. అండ్ 10th క్లాస్తో పాటు లైట్ వెహికల్ డ్రైవర్కి సంబంధించి వ్యాలిడ్ లైసెన్స్ అనేది ఉండాలి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఈ పోస్ట్కి మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ ఏంటిది అంటే మీకు డ్రైవింగ్ టెస్ట్ అనేది చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 031 హెవీ వెహికల్ డ్రైవర్ ఏ పోస్ట్కి టోటల్ 2 వేకెన్సీ అయితే ఉంది. ఇందులో జనరల్, ఎస్సీ వాళ్ళకి వేకెన్సీ అయితే కేటాయించారు. ఈ పోస్ట్కి ఎవరు అప్లై చేయాలి అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ 10th క్లాస్తో పాటు మీకు డ్రైవింగ్కి సంబంధించి 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ 5 years ఎక్స్పీరియన్స్ ఎలా అంటే 3 years వచ్చేసి హెవీ వెహికల్ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిమైనింగ్ 2 years వచ్చేసి లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే హెవీ వెహికల్ డ్రైవర్కి సంబంధించి వ్యాలిడ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఈ పోస్ట్కి మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదు. నెక్స్ట్ టెక్నీషియన్ బి పోస్ట్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అండ్ మెకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ అండ్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ నుంచి టోటల్ 63 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రీషియన్ నుంచి టోటల్ 13 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ ఫోటోగ్రఫీ ఆర్ డిజిటల్ ఫోటోగ్రఫీ నుంచి టోటల్ 5 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఫిట్టర్ నుంచి 17 వేకెన్సీస్ ఉంది. ప్లంబర్ నుంచి 3 వేకెన్సీస్ ఉంది. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ నుంచి 11 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. టర్నర్ నుంచి 2 వేకెన్సీస్ ఉంది. కార్పెంటర్ 3 వేకెన్సీస్ ఉంది. మోటార్ వెహికల్ మెకానిక్ 2 వేకెన్సీస్ ఉంది. మెకానిస్ట్ నుంచి 5 వేకెన్సీస్ ఉంది. వెల్డర్కి 2 వేకెన్సీస్ అయితే ఉంది. క్యాస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ని మీరు స్క్రీన్ పైన అయితే క్లియర్గా చూసుకోవచ్చు. ఈ టెక్నీషియన్ బికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులకి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు 10th క్లాస్తో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి సంబంధిత విభాగంలో మీరు ఐటీఐ చేసిన వాళ్ళు లేదా ఎన్టీసీ చేసిన వాళ్ళు లేదా ఎన్ఏసీ చేసిన వాళ్ళు పోస్టుగా అయితే అప్లై చేసుకోవచ్చు.
ఈ టెక్నీషియన్ బి పోస్ట్కి సంబంధించి మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తలేరు. నెక్స్ట్ డ్రాఫ్ట్స్ మ్యాన్ బి పోస్ట్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే డ్రాఫ్ట్స్ మ్యాన్ ఇన్ మెకానికల్ పోస్ట్కి 11 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ పోస్ట్కి 5 వేకెన్సీస్ ఉంది. ఇక్కడ క్యాస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఈ పోస్ట్కి ఎవరు అప్లై చేయాలి అంటే మీరు 10th క్లాస్తో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ చేసినా లేదా ఎన్టీసీ చేసినా లేదా ఎన్ఏసీ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ రిటర్న్ టెస్ట్ అండ్ అలాగే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది లేదు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్ పోస్ట్కి 28 వేకెన్సీస్ ఉంది. కంప్యూటర్ సైన్స్ పోస్ట్కి 6 వేకెన్సీస్ ఉంది. ఎలక్ట్రికల్కి 5, సివిల్కి 4, మెకానికల్కి 12 వేకెన్సీస్ ఉంది. ఇక్కడ క్యాస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ని కూడా చూసుకోవచ్చు. ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్తో డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ రిటర్న్ టెస్ట్ అండ్ అలాగే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదు. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి డీటెయిల్ని మీరు స్క్రీన్ పైన అయితే క్లియర్గా చూసుకోవచ్చు. ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ చేసిన వాళ్ళ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి. మోడ్ ఆఫ్ సెలక్షన్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్తో పాటు మాస్టర్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి. మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే సేమ్ ఉంటుంది. నెక్స్ట్ సైంటిస్ట్ ఇంజనీర్ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి సంబంధిత విభాగంలో మీరు ఎంఈ చేసినా లేదా ఎంటెక్ చేసినా లేదా బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్కి మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సపరేట్ పోస్ట్ వైజ్గా ఏజ్ లిమిట్ని అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే February 16, 2024 నాటికి ఇక్కడ ఇచ్చినటువంటి మినిమం ఏజ్ అండ్ అలాగే మ్యాక్సిమం ఏజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సైంటిస్ట్ పోస్ట్ కోడ్ 1 and 2కి సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 3 and 4కి సంబంధించి 18 to 28 years ఉండాలి. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్ట్కి 18 to 35 years ఉండాలి. టెక్నీషియన్ బి డ్రాఫ్ట్స్ మ్యాన్ బి పోస్ట్కి సంబంధించి 18 to 35 years ఉండాలి. నెక్స్ట్ ఫైర్ మ్యాన్ ఏ పోస్ట్కి సంబంధించి 18 to 25 years ఉండాలి. కుక్ పోస్ట్కి సంబంధించి 18 to 35 years ఉండాలి. నెక్స్ట్ లైట్ వెహికల్ డ్రైవర్ ఏ పోస్ట్కి అండ్ అలాగే హెవీ వెహికల్ డ్రైవర్ ఏ పోస్ట్కి సంబంధించి 18 to 35 years ఉండాలి. సో ఇది జనరల్ ఏజ్ లిమిట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ వైజ్గా శాలరీ డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేశారు. మీకు బేసిక్ పేతో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ పోస్ట్ వైజ్ శాలరీ డీటెయిల్ని కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి మీరు ఎలా అప్లై చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ సంస్థ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ అని ఉంది కదా. యాక్చువల్గా ఇది మనకు January 27th నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. బట్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల February 10th నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ అలాగే ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే March 1st వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టు రీడ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీరు ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఇందులో అకౌంట్ ఉంటే కనుక ఇక్కడ టు లాగిన్ క్లిక్ హియర్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. లేదు ఫస్ట్ టైం అప్లై చేస్తుంటే కనుక ఇక్కడ టు రిజిస్టర్ క్లిక్ హియర్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. నేను టు రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే పోస్ట్ నేమ్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్ట్కి అప్లై చేయాలనుకున్నాను కాబట్టి నేను ఎలక్ట్రికల్ పోస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ పోస్ట్ కోడ్ బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతుంది. అప్లికెంట్ ఫుల్ నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. యాజ్ పర్ 10th సర్టిఫికేట్ మీద ఎలా అయితే మీ నేమ్ ఉంటుందో అలానే ఇవ్వండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దగ్గర పైన ఏ మొబైల్ నెంబర్ని అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దగ్గర రీఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఈమెయిల్ అడ్రస్ దగ్గర మీ మెయిల్ ఐడిని అయితే ఇవ్వండి. కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర పైన ఏదైతే మెయిల్ ఐడిని ఇచ్చారో అదే మెయిల్ ఐడిని ఇక్కడ రీఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి.
క్యాప్చా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఐ అగ్రీ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రీవెరిఫై ఉంది కదా, ఈ రీవెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. రీవెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కిందికి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్ అయితే డిస్ప్లే అవుతుంది. అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే కనుక ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ అన్నిటి మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఐ అగ్రీ ఉంది కదా, ఐ అగ్రీ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ అని ఉంది కదా, ఈ క్లోజ్ మీద క్లిక్ చేయండి. క్లోజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. అప్లికేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ని నోట్ చేసుకుని అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ గో టు అప్లికేషన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కిందికి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్, పోస్ట్ నేమ్, పోస్ట్ కోడ్ వచ్చేసి బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ జెండర్ దగ్గర మీ జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. నేషనాలిటీ దగ్గర ఇక్కడ బాక్స్ ఉంది కదా, బాక్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ దగ్గర మీరు ఏ కాస్ట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ని అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ బై డిఫాల్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ సిటీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంది, 3 ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ సిటీ ఏదైతే ఇస్తామో మాక్సిమం అదే సిటీలో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. నేను సెకండ్ సిటీ వచ్చేసి విశాఖపట్నం ఇచ్చాను, థర్డ్ సిటీ వచ్చేసి బెంగళూరు అయితే ఇచ్చాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అదే సిటీని అయితే మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఎస్ అయితే నో అయితే నో మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర డూ యూ వాంట్ ది అప్లికేషన్ ఫీ టు బి రిఫండెడ్ ఇన్ ది ఒరిజినల్ పేమెంట్ మోడ్. మనకు అప్లికేషన్ ఫీ అనేది ఉంది, ఈ అప్లికేషన్ ఫీ అనేది రిఫండ్ అయితే అవుతుంది. మీకు ఒరిజినల్ పేమెంట్ మోడ్ కావాలంటే కనుక ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. త్రూ అకౌంట్ ద్వారా కావాలంటే కనుక నో మీద క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నోట్ పాయింట్ ఉంది కదా, పేమెంట్ విల్ బి రిఫండెడ్ ఇన్ ది ఒరిజినల్ మోడ్ యూజ్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అంటే అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసే టైంలో మనకు రిఫండ్ అయితే అవుతుంది, అంటే ఎండింగ్లో అయితే అవుతుంది. మనకు ఆ ప్రాసెసింగ్ ఫీ సపరేట్ ఉంది అండ్ అలాగే అప్లికేషన్ ఫీ అనేది సపరేట్ ఉంది. అప్లికేషన్ ఫీ మాత్రమే రిఫండ్ అవుతుంది, ప్రాసెసింగ్ ఫీ అనేది రిఫండ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ ఏ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్. మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కరెస్పాండెన్స్ అడ్రస్ దగ్గర అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2 ఉంది కదా, ఇక్కడ మీ అడ్రస్ని అయితే ఇవ్వండి. కంట్రీ దగ్గర కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ దగ్గర స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర మీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ని అయితే ఇవ్వండి. ఇక్కడ మీ కరెస్పాండెన్స్ అడ్రస్ అండ్ అలాగే పర్మనెంట్ అడ్రస్ ఏమైతే కనుక ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే పైన మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో అదే అడ్రస్ ఇక్కడ కింద డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని అయితే ఫిల్అప్ చేయాలి. ఫస్ట్ మెట్రికులేషన్ డీటెయిల్స్ని అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హ్యావ్ యూ కంప్లీటెడ్ ది మెట్రికులేషన్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా, ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది బోర్డ్ దగ్గర మీ స్కూల్ బోర్డ్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ పాసింగ్ మంత్ అండ్ అలాగే పాసింగ్ ఇయర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాలెండర్ ఇమేజ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీ పాసింగ్ మంత్ అండ్ పాసింగ్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్కూల్ నేమ్ దగ్గర మీ స్కూల్ నేమ్ని అయితే ఇవ్వండి. సబ్జెక్ట్ కాంబినేషన్ దగ్గర మీ సబ్జెక్ట్ని అయితే ఇవ్వండి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అని. నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ది ఫాలోయింగ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు పర్సంటేజ్లో ఇవ్వాలనుకుంటే కనుక పర్సంటేజ్ని ఇవ్వండి. సిజిపిఏలో ఇవ్వాలనుకుంటే కనుక సిజిపిని అయితే సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ మార్క్స్ అప్టైనెడ్ దగ్గర మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ టోటల్ మార్క్స్ కూడా ఎంటర్ చేయాలి. టోటల్ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్సంటేజ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీ డిగ్రీ లేదా డిప్లొమాకి సంబంధించి డీటెయిల్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నేను డిప్లొమా క్వాలిఫికేషన్కి సంబంధించి పోస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను డిప్లొమా డీటెయిల్ అయితే ఫిలప్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఐటీఐ క్వాలిఫికేషన్కి సంబంధించి పోస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఐటీఐ డీటెయిల్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ డీటెయిల్ ఫిలప్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ దగ్గర మీ షార్ట్ మెమోని అయితే అప్లోడ్ చేయండి. 10th క్లాస్ మార్క్ షీట్ దగ్గర మీ లాంగ్ మెమోని అయితే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ దగ్గర మీరు ఐటీఐ మీద అప్లై చేస్తే ఐటీఐ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. డిప్లొమా మీద అప్లై చేస్తే కనుక డిప్లొమా సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఫీ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే చూజ్ యువర్ పేమెంట్ మోడ్ దగ్గర ఇక్కడ ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర ఇక్కడ అన్ని చెక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ మీద అయితే క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అన్ని ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి. అన్ని కరెక్ట్గా ఉంటే కనుక అక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సో సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా, అగ్రీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కార్డ్ నెంబర్ దగ్గర మీ కార్డ్ నెంబర్ని అయితే ఇవ్వండి. ఎక్స్పైరీ డేట్ దగ్గర ఎక్స్పైరీ మంత్ అండ్ అలాగే ఇయర్ని అయితే ఇవ్వండి. సివివి లేదా సివిసి నెంబర్ అయితే ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కార్డ్ హోల్డర్ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ పే నౌ మీద అయితే క్లిక్ చేయండి. సో పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అండ్ అలాగే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.